అరుణాచల శివ. ఈ వీడియోలో వింశోత్తరి మహాదశ ఫలితాలు తెలియజేస్తున్నాండి. ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలండి. దశానాథుల ఫలితాలు చూసే విధానం, రెండవది అంతర్దశానాథులతో సంబంధాలు. మీరు ఉదాహరణకు మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నం అయ్యుండి మీ యొక్క జన్మరాశి సింహరాశి అయ్యి పూర్వపులగుని నక్షత్రం మీద జన్మించుంటే మీ యొక్క జన్మించినప్పుడు మహాదశ అనేది శుక్రమహాదశతో స్టార్ట్ అవుతుంది. ఇది ఈ చంద్రుడు ఉత్తరాభద్ర నక్షత్రం మీద ఉంటే శని మహాదశ స్టార్ట్ అవుతుంది. ఈ శని మహాదశ అనేది దశమాధికి సంబంధించింది. పుట్టిన పిల్లవాడు అప్పుడే పుట్టిన పిల్లవాడు వివాహము ఉండదు, ఉద్యోగం చేయడం ఉండదు కదండి. అదేవిధంగా మీరు ఒక విషయం గమనించండి. కాలచక్రంలో ఆత్మ అనేది ప్రవేశించేది మొట్టమొదట, అంటే రవి ఆత్మకారుడు కదా. ఈ యొక్క రవి ఆత్మకారుడు ప్రవేశించేది మొట్టమొదటి అశ్విని నక్షత్రం. మనం ఈ యొక్క అశ్విని నక్షత్రం అనేది తల ఉండదండి. అప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా తల అనేది నిలబడడం ఉండదు. ఆ వ్యక్తి తల నుంచి మొట్టమొదటి తల బయటకు వచ్చినా అదని తల శిరస్సు అనేది నిలబడడం ఉండదు. ఆ తర్వాత ఆహారం తీసుకొని రెండో స్థానంలో వృషభ రాశి బలంగా నిలబడడం, ఆ తర్వాత 3వ రాశి 8వ రాశి కోరికలు, ఆ కోరికల ద్వారా సుఖం పొందేది 4వ రాశి కర్కాటక రాశి. ఈ విధంగా సాగుతుందండి. మనం దశ చూడాల్సిన విధానం గురించి చెప్తున్నాండి. ఇప్పుడు ఏదైనా ఒక లగ్నం తీసుకోండి. అందరికీ మేష లగ్నం అవుతుంది కదండి. కన్యా లగ్నం మీద తీసుకోండి. మీ కన్యా లగ్నంలో లగ్నం పడిన నక్షత్రం హస్త నక్షత్రం అనుకోండి. మీ యొక్క చంద్రుడి నక్షత్రం మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం సప్తమంలో ఉన్నది అనుకోండి. ఈ లగ్నం అంటే కన్యా లగ్నానికి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండి ఉత్తరాభద్రమైన నక్షత్రం మీద ఉంటే మీకు సినిమా ఆదశ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ సినిమా ఆదశతో పాటు చూడవలసింది లగ్నం అనేది మీరు ఆత్మ ప్రవేశించింది ఇది కదండి. ఎందుకంటే చంద్రుడు 2.5 రోజులు ఉంటే లగ్నం అనేది ముహూర్తం అనేది 2 గంటల్లో మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క లగ్న నక్షత్రానికి శక్తి ఎక్కువ ఉంటుంది. నాకు అనాలిసిస్లో లగ్న నక్షత్రానికి ఎక్కువ శక్తి వచ్చినట్టుగా కనబడిందండి. ఈ యొక్క లగ్న నక్షత్రమైన చంద్రమాదశ కూడా చూసుకోవాలి ఈ సినిమా దశతో. ఇలా ఈ సినిమా దశ తర్వాత మీకు బుధమాస స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు జరుపుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ యొక్క మీకు బేస్ సినిమా దశ అయితే మీ యొక్క లగ్న నక్షత్ర ప్రకారం చంద్రుడు, శని తర్వాత బుధుడు వెళ్ళినప్పుడు మీరు చంద్రుడి తర్వాత మనకి కుజుడు వస్తుంది. కుజ మహాదశ చూసుకోవాలి. ఈ బుధుడు మహాదశలో కుజుడు మహాదశ కూడా రెండు అనుకూలంగా ఉంటే మీ యొక్క ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా బుధుడి తర్వాత చంద్రుడి నక్షత్రం ప్రకారం బుధుడి తర్వాత కేతు వస్తుంది. ఇక్కడ కుజుడి తర్వాత రాహు వస్తుంది. సో మీ యొక్క రెండు సీక్వెన్స్ ఫలితాలు అనేది చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మీ యొక్క జన్మలగ్నం ప్రకారం ఏం స్టార్ట్ అయింది, మీ యొక్క మనసు చంద్రుడి యొక్క రాశి ప్రకారం ఏం స్టార్ట్ అయింది, రెండు విధాలు చూసుకుంటే వింశోత్తరి దశ ఫలితాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇంకొక 2 పాయింట్ ఏంటంటే అండి, చాలామంది శని మహాదశలో రాహు అంతర్దశ, రాహువులో కేతు అంతర్దశ అని భయపడుతూ ఉంటారు. మీరు ఒకటి గమనించండి. శని రాహు అయినా రాహుకేతులైనా బుధ శుక్రులైనా వాళ్ళ యొక్క భావనిక స్వభావం ఎప్పుడు కోల్పోరు. మీ యొక్క మిత్రుడు మీకు మంచివాడైనా సరే అతను ఇద్దరు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు తప్పు నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, లాస్ అవ్వాల్సిందే. మీకు ఉదాహరణ వివరిస్తానండి. ఇక్కడ మీనలగ్నం తీసుకోండి. మీనలగ్నానికి బుధుడు సప్తమాధిపతి అయ్యాడు, శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అయ్యాడు. ఈ యొక్క అష్టమ అనేది కష్టానికి సంబంధించిందండి. ఈ సప్తమాధిపతి అయిన బుధుడు వివాహంతో పాటు సుఖానికి సంబంధించిన ఆలస్థానం కూడా సంబంధించేవాడు. ఇక్కడ శుక్రుడు ఏమయ్యాడు, ఈ సుఖస్థానానికి సంబంధించిన వ్యయస్థానం అయ్యాడు, 3వ స్థానం. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ యొక్క లగ్నానికి బుధ శుక్రులు కలిసి ఉంటే మిత్రులు కదా బాగుంటుంది అని అనుకోవడానికి అవకాశం లేదండి. తప్పనిసరిగా బుధుడి స్వభావం ఏంది, చంచల స్వభావం, అంటే ఒక నిర్ణయం మీద ఉంటుంది, దుస్వభావం, డ్యూయల్ క్వాలిటీ. ఈ శుక్రుడు అనేవాడు అష్టమం, లాసెస్, ట్రగుల్స్, వివాహం కూడా, వివాహకారకుడు కూడా, భార్య కూడా. అప్పుడు ఈ యొక్క బుధ శుక్రులు వచ్చినప్పుడు ఎంత మిత్రులైనా ఈ యొక్క వివాహ జీవితంలో నొప్పి అనేది కలుగుతుంది. అంటే తప్పనిసరిగా ఈ యొక్క దీనిలో ఏ యొక్క గ్రహ ఫలితాలైనా సరే ఆ గ్రహం ఎంత దగ్గరగా కలిసి ఉన్నాయి 2 గ్రహాలు అనేది ఎంతో ముఖ్యం. ఆ యొక్క గ్రహాల మధ్య సంబంధం 6-8 మధ్య ఉన్నాయి.